తెలంగాణ వ్యూ. సంక్రాంతి అంటే ఏంటి? ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకుంటారా? పంట తల్లి ఇంటికొచ్చే పండుగను ఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు, ఇతర ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి పండుగ ప్రకృతితో మమేకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది. ఆయా రోజుల్లో మనం చేసే పనుల వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. బతుకమ్మ అంటే నీటి శుద్ధి, దీపావళికి వాతావరణంలోని హానికారక బ్యాక్టీరియాలను చంపడం లాగే సంక్రాంతిని రైతుల పండుగగా భావిస్తారు. పల్లెలని సిరిధాన్యాలతో తులతూగుతూ పశుపక్షాదులతో కలకలలాడుతుంటే 3 రోజుల పాటు ఊరు వాడ కలిసి జరుపుకునే పసందైన వేడుక. ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. రంగవల్లికల పండుగ సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోని ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోపూజలు ఇలా 3 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. 6 గాలం శ్రమించిన పంట ఇంటికి చేరడంతో దాన ధర్మాలు సైతం అధికంగానే చేస్తారు. మహాభారత కాలం నుంచి దీనిని జరుపుకుంటున్నట్టుగా పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పుకోవచ్చు. భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామిని చేసేవే. సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. బాణులు ఓవైపు నుంచి మరోవైపుకి మారడం వల్ల వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఈ నెలతో శీతాకాలం దాదాపు పూర్తి కాగా ఇప్పటి నుంచి పగలు సమయం పెరిగి రాత్రి వేళ తగ్గుతుంది. పూర్తిగా ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో ఏట పెద్దగా మార్పులుండవు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మర్దన చేసుకుని సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించి భోగి మంటలు పెడతారు. ఇంట్లో ఉన్న చెడును మంటలో కాల్చేసి ఇంట్లో కొత్త శుభ వచ్చేలా చేయడం దీని పరమార్థం. అయితే భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాల్చితే పర్యావరణంలోని హానికర బ్యాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున పంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు. ఇక తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు కాబట్టి దీనిని పొంగల్ అని పిలుస్తారు. రెండో రోజైన మకర సంక్రాంతి రోజు రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో పాటు ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో పండుగ శోభ తొణికిసలాడుతుంది. మరి ఈ పండుగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుక అని చెప్పుకోవచ్చు. పిండితో వేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు, ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారం అవుతాయి. ఇంటి నిండా ధాన్యంతో ఉంటుంది కాబట్టి హరిదాసులకు భుక్తి దొరుకుతుంది. గాలిపటాలు ఎగరవేయడం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసిక ఉల్లాసం కోసం మనము ఆచరిస్తున్నాం. 3వ రోజైన కనుమ నాడు సిరిధాన్యాలతో తమ ఇల్లు కలకలలాడటానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇలా ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మన దేశంలో ఒక్కో పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు. కానీ సంక్రాంతిని మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ పేరుతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్ లో దీన్ని ఉత్తరాయణ్ అంటారు. ఇక అస్సాంలో బిహు, కాశ్మీర్ లో శిశుర్ సంక్రాంతి, అలాగే ఉత్తరాఖండ్ లో గుగుతి లేదా పక్షులను ఆహ్వానించే పండుగ అని భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్ లో మాఘసాజి అంటారు. ఇక గోవాలో గాలిపటాలు ఎగరవేసి నువ్వుల వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు. మహారాష్ట్రలో నువ్వులు బెల్లంతో చేసిన రంగురంగుల లడ్డూలు ఇచ్చి పుచ్చుకుంటారు. కర్ణాటకలో సుగి హబ్బా, కేరళలో సంక్రాంతి, బీహార్లో మిథిలా అని పిలుస్తారు. సంక్రాంతి పండుగను సింగపూర్, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ జరుపుకుంటారు.